సార్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని ఒక రకంగా మాట్లాడే పరిస్థితి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పర్యవసానాలు మరొక వార్త వస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? సింధూర్ అనే ఆపరేషను మోదీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే ఇట్ టేక్స్ టైమ్ టు రియల్లీ అనలైజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవును. ఎందుకంటే ఇప్పటిదాకా భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టి పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని, పాకిస్తాన్ పైన సహజంగానే ఉండేటువంటి ఒక భావోద్వేగం ఉంటుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఇప్పుడు థింగ్స్ సెటిల్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ మొదలవుతాయి. ముఖ్యంగా ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, ఇవాళ కూడా మీరు నమస్తే తెలంగాణలో అవును, మోడీ మస్క భారత్ ఉంది, వ్యూహాత్మక వైఫల్యము అవును అంటూ వివిధ విశ్లేషకుల వ్యాఖ్యల్ని, కాలమిస్టులను కోట్ చేస్తూ వార్త వచ్చింది. అవును సార్. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే, దేశంలో ఏర్పాటైన ఒక వాతావరణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటి మధ్య ఒక రకమైన గ్యాప్ కనబడుతుంది. దేశంలో ఏర్పడినటువంటి వాతావరణం ఆ మాటకొస్తే మోడీ అభిమాన పరివారమే ఏర్పాటు చేసిన వాతావరణం. ఒక భావోద్వేగము, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సంగతి తేల్చేశాం, వాడి రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనున్న నూర్ఖాన్ బేస్ లేపేశాం, కిరాణా హిల్స్ ఏదో ఉన్న న్యూక్లియర్ స్టోర్ని లేపడి అటాక్ చేశాం. పాకిస్తాన్ అయిపోయింది పనిగా. పాకిస్తాన్ ఆర్మీ ఇక సోషల్ మీడియాలో తసీం మునీర్ చచ్చిపోయిండు, షబాజ్ షరీఫ్ బంకర్లా దాక్కున్నాడు, ఇలాంటి అన్నీ కూడా వచ్చాయి. సో ఈ స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ అయ్యాక పాకిస్తాన్ పని అయిపోయింది. పాకిస్తాన్ పైన భారతదేశం మిలిటరీ సుపీరియారిటీ సాధించింది నిజం, అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పాకిస్తాన్ పైన భారతదేశ మిలిటరీ సుపీరియారిటీని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసింది. కానీ దీన్ని ఇంకా ఎక్కువ చేసి పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక తీవ్రవాదులు లేకుండా వేసి ప్రశ్న. ఇక ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు చూడండి, సింధూరాన్ని చెరిపేస్తే టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్లనే లేకుండా చేశాను. సో ఈ వాతావరణం క్రియేట్ చేశాక, అంటే మిలిటరీ సాధించిన ఒక గొప్ప విజయం, మిలిటరీ సుపీరియారిటీని ఎమోషనల్ పాలిటిక్స్ వైపుగా మళ్లించాక దాని ఆబ్వియస్ కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే, మరి ఎందుకు ఆపారు? మరి ఇంత విజయం సాధించారు కదా. సో పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసం, పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ పైననే అటాక్ చేశాం. అది ప్రభుత్వం చెప్పలేదు కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో విభేదాలు, అసీం మునీర్ పైన తిరుగుబాటు దాదాపు ఏ పరిస్థితి, పాకిస్తాన్ ప్రజలే తీవ్రంగా ప్రభుత్వాన్ని, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఐసోలేట్ అయింది. ఆఖరికి ముస్లిం దేశాలకు కూడా పాకిస్తాన్కు మద్దతుగా రాలేదు. చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కాపాడలేకపోయింది. F-16 JF చైనీస్ మేడ్ యుద్ధ విమానాల్ని కూలగొట్టారు. మన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా రెసిస్ట్ చేశాయి. అసలు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మునీర్కి, బహవల్పూర్ని అటాక్ చేశాం. పాకిస్తాన్ పని అయిపోయింది అనే వాతావరణం ఏర్పడ్డాక మరి ఎందుకు ఆపారనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును, ఎందుకు ఆపడం కరెక్టా కాదా అని నన్ను అడిగితే అది వ్యూహాత్మక నిర్ణయం, అది ప్రభుత్వ ప్రెరగేటివ్. మనము స్టూడియోలో కూర్చొని డిసిషన్ తీసుకోలేము అన్నది నా స్టాండ్. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్తో పోలిస్తే ప్రభుత్వానికి చాలా ఇన్ఫర్మేషన్, అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకమైన అంచనా వేసే, కాల్పుల విరమణ దేశ హితమని భావించే బహుశా నిర్ణయం తీసుకొని ఉంటుంది అని నమ్మతాం కదా. సో ఎప్పుడైతే ఈ క్రియేట్ చేసిన భావోద్వేగ వాతావరణం, జింగోయిజం అంటారే, సో ఆ రకమైన భావోద్వేగ వాతావరణం సడన్గా తీసుకున్న నిర్ణయం, ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. మంచి అవకాశాన్ని వదులుకున్నామా అని. ఇప్పుడు మీకు జియో స్ట్రాటజిస్ట్, మీ బ్రహ్మచలాని ఇలాంటి వాళ్ళు ఇవాళ ఈ వార్త కూడా కోట్ చేశారు, బ్రహ్మచలాని కామెంట్స్ కూడా. అవును,
ఇండియా తన అప్పర్ హ్యాండ్ వదులుకుంది అని. ఎందుకంటే ఎవరికీ అనుమానం లేదు పాకిస్తాన్ మళ్ళీ లేవదని, తీవ్రవాదం మళ్ళీ పడగ విప్పదని, తీవ్రవాద దాడి భారతదేశంలో జరగదని, పాకిస్తాన్ జరపదని ఎవరికైనా అనుమానం ఉందా? పాకిస్తాన్ వైఖరి మారిందని ఎవరికీ అనుమానం లేదు. కానీ మరి ఇది ఎంతకాలం? దానికి ఆన్సర్గా మోడీ మరోసారి దాడి చేస్తే ఇక పాక్ వినాశమే. మరోసారి ఎందుకు దాడి చేయాలి? ఇప్పుడే చేయొచ్చు కదా. మరోసారి దాడి చేస్తే ఇక వినాశమే. ఇవాళ చూడండి పతాక శిఖర్ పేపర్లు. మరోసారి దాడి దాకా ఎందుకు కాగాలి? అంటే మన ప్రాణాలు ఇంకా పోవాలా? పహల్గాం దాడికి వినాశాన్ని చూపించవచ్చు కదా. మరోసారి దాడి చేస్తే వినాశమే అని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు అదంపూర్ నుంచి. నాలాంటి వారికి వచ్చే సాధారణ ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనకు పాకిస్తాన్ను నాశనం చేసే సామర్థ్యమే ఉన్నప్పుడు మరో దాడి దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఇదేమీ మనకు కొత్త కాదు కదా. యూరిలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ జరిపాము, అయినా వాడు మారలేదు. పుల్వామాలో దాడి చేశాము, అయినా పుల్వామాలో మళ్ళీ దాడి చేశారు. ఈసారి బాలాకోట్ స్ట్రైక్ చేశారు, అయినా వాడు మారలేదు. పహల్గాం దాడి చేశారు, మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, మళ్ళీ ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరో దాడి చేస్తే పాకిస్తాన్ ఇక వినాశమే. పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ. ఆల్రెడీ ఇలాంటి రేఖలు చాలాసార్లు గీసాం కదా. వాడు ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? సర్జికల్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? కానీ ఆనాటి లక్ష్మణ రేఖను రావణాసురుడు దాటలేదు, కానీ వీడు రావణాసురుడిని మించినాడు కదా. సో ఆ లక్ష్మణ రేఖలు దాటుతున్నాడు కదా. మరి ఇంకా ఎందుకు ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిందని ఒకవైపు చెప్తున్నారు, పాకిస్తాన్ కెపాసిటీ మొత్తం పోయిందంటున్నారు. పాక్ ఆర్మీ చతికిలబడి, పాదేయపడి, బతిమిలాడి, కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ సార్. నీ ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్. దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత, భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలు ఉద్దేశించేసిన ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం. ఇవన్నీ అయిపోయినాయి, అంతు చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలు భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా సార్. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు. ఎస్, మనం సంగతి ఏంటో తేల్చగలం, తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది, వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు పైచేయి యుద్ధభూమిలో సాధించాం, డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయింది, ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది, ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి,